ఈ నెల 19న కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. అనకాపల్లి జిల్లా కొమిరిలో బయటపడ్డ సొరంగం. భారీగా గుప్త నిధులు ఉన్నాయనే అనుమానం. సొరంగంలో ఏముందో అని లోపలికి వెళ్లిన వ్యక్తి రాజుల కాలం నాటిదే అంటున్న అధికారులు. అనకాపల్లి జిల్లా కొమిరా గ్రామంలో పురాతన సొరంగం బయటపడింది. కుళాయి పనులకు పైప్లైన్ల ఏర్పాటుకు కాలువ తవ్వుతూ ఉండగా గ్రామ సచివాలయ భవనానికి సమీపంలోని షటిల్ కోర్టు వద్ద ఈ సొరంగం కనిపించింది. దీని పక్కనే జగనన్న కాలనీలో కోళ్ల అర్జున అనే వ్యక్తి ఇల్లుండగా సమీపంలోనే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు నూతన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ సొరంగం మాడుగుల రాజుల కాలంలోది అంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో సొరంగాలు చాలా ఉండేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులపై వంతెనలు ఉండేవి కావని, అత్యవసర సమయాలలో ప్రయాణం సాగించేందుకు రహస్య సమాచారాలను చేరవేసేందుకు ఒక చోటు నుంచి మరో చోటికి సొరంగాలు తవ్వి ఆ మార్గాల ద్వారా వెళ్లేవారని తమ పెద్దలు చెప్పేవారని అంటున్నారు. జగనన్న కాలనీకి ఇంటింటి కొలాయికి జేసీకి వచ్చి తవ్వకంలోనే అది తవ్వుతుంటే అక్కడ సొరంగం లాగా కలపించింది. ఆ కలిపింతా జేసీ పైన ఆపేసి ఆ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పారు, ఇలాగ ఏదో గృహలాగా కనపడుతుంది, గుయ్య పెద్దగా ఇది అవుతుంది, లోపల ఒక 30-40 మంది పట్టి ఇది ఖాళీ ఉంది, ఇంకా లోపలికి సొరంగం లాగా ఉంది. ఆ సొరంగం లాగా ఉంది, నాకు మరి ఇంకేం ఊపిరి అందలేదని అలాగ తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చేసి ఏడు జరిగింది అని మేము అడిగితే ఇలాగని చెప్పాడు. చాలా సొరంగం మాత్రం చాలా లోపలికి ఉన్నది అని చెప్పాడు. విట్నెస్గా పోలీసు వారికి చెప్పినారు. పోలీసు వారు చేయని ఎంఆర్ఓ గారికి ఉదయం వచ్చినాడు. ఉదయం వచ్చినకి ఎంఆర్ఓ గారికి మేము తాజాగా ఓ సొరంగం బయటపడటంతో లోపల నిధులున్నాయనే పుకార్లు వస్తున్నాయి. దీంతో సొరంగంలో ఏముందో చూసేందుకు జనం ఆసక్తిగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఇది సొరంగమా కాదా అనే అనుమానంతో ఊరి పెద్దల సమక్షంలో ఓ యువకుడు లోపలికి వెళ్లాడు. 4 అడుగుల వెడల్పుగా ఉన్న సన్నటి సొరంగ మార్గంలో తాడు సాయంతో లోపలికి చేరుకున్నాడు. వెళ్లే కొద్దీ చాలా చీకటిగా లోతుగా ఉందని, 30 మంది పట్టేంత విశాలమైన ప్రదేశం కనిపించిందని చెప్పాడు. లోపలికి వెళ్తున్న కొద్దీ బయటి వాళ్ళ మాటలు వినిపించకపోవడం, పైగా ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడంతో తిరిగి బయటకు వచ్చేసాడు ఆ యువకుడు. దిగుతావనాలంటే సరే దిగుతాను, తోడు తెచ్చారు, కట్టారు, నాకు కట్టి సరే నేను పర్వాలేదు వెళ్ళి నాకు ఏమైనా ఇబ్బంది అయితే నేను వెంటనే మీకు పిలుస్తాను, మీరు నన్ను వెంటనే తోడెట్టి లాగాలని చెప్తే సరే అలాగే చేయి అన్నారు. వెళ్తే నేను చాలా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఇంక నాకు ఊపి రాలేదు, మీదోళ్ళ మాటలు నాకు వినిపించలేదు, వాళ్ళ మాటలు వాళ్ళకి వినిపించలేదు, తాడు లూజ్ వదలమన్నా వాళ్ళకి వినిపించలేదు, టైట్ లాగమన్నా వాళ్ళకి వినిపించలేదు. ఇంకంటే నేను వాళ్ళు కొట్టుకున్న తాడుతో పాటు నేను పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, 4-3 పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు మన పేషెంట్ వాళ్ళు ఎట్టి చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడిగారు, ఏమైందిరా లోపల ఏముంది ఏమని చూసామంటే దగ్గర 30 మంది ఉన్నారు, 30 మంది జనం కూడా పడతారు, అందులోనే అంత ప్లేస్ ఉంది అని చెప్పాను. కాగా ఈ సొరంగం పోలీస్ రెవెన్యూ శాఖ దృష్టిలో పట్టడంతో సొరంగం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా కంచి ఏర్పాటు చేశారు. ప్రజలను కూడా ఎక్కువగా అక్కడికి రానివ్వడం లేదు. కాగా ఈ సొరంగంలో ఏముందో తెలియాలి అంటే లోతుగా తవ్వకాలు జరగాల్సిందే. మరి ఈ సొరంగంలో గుప్త నిధులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.